ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మన స్కూల్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కిట్స్ని మనము ఇండెంట్ ఎలా పెట్టాలి అనే విషయం గురించి చెప్పబోతున్నానండి. దీనికోసం ఫస్ట్ నేను గూగుల్లోకి వెళ్ళి అమరావతి టీచర్స్ అనేది టైప్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, అమరావతి టీచర్స్ అని క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనకి స్పోర్ట్స్ మెటీరియల్ ఇండెంట్ అప్లోడ్ లింక్ అని ఉంది కదా, చూడండి జూమ్ చేసి చూసినప్పుడు ఇక్కడ స్పోర్ట్స్ మెటీరియల్ ఇండెంట్ అప్లోడ్ లింక్ అని ఉంది. ఈ లింక్ని మనం క్లిక్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఈ లింక్ని క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని కిందకి డ్రాగ్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ స్పోర్ట్స్ మెటీరియల్ ఇండెంట్ అప్లోడ్ లింక్ క్లిక్ హియర్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, దీన్ని మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ లింక్ని మనం క్లిక్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, లింక్ని క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. పేజ్ ఈ విధంగా చూపించినప్పుడు ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ లాగిన్ అనే ఆప్షన్లోకి వెళ్ళవలసి ఉంటుంది. మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రకు సంబంధించినటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి, డౌన్లోడ్ మొబైల్ ఏపీకే అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయొచ్చు. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ అగైన్ అని చూపిస్తుంది కదా, ఇలాగా డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మనం ఆ విధంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది ఏపీకే లాగా. ఆ ఏపీకే ఫైల్ని మనం క్లిక్ చేస్తే మన మొబైల్లోకి యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇది మనం కిట్స్ ఇవ్వడానికి సంబంధించిన యాప్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇండెంట్ చూడండి, ఇట్లా మనకి డౌన్లోడ్ అయింది కదా, దీన్ని డౌన్లోడ్ చేసినప్పుడు ఇదిగోండి ఏపీకేలో డౌన్లోడ్స్లో ఇది మనకి సేవ్ అయింది. దీన్ని క్లిక్ చేయాలన్నమాట. ఈ యాప్ని మనం క్లిక్ చేసినప్పుడు మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది, యాప్ అనేది మనకి ఇన్స్టాల్ అవుతుంది అన్నమాట. ఆల్రెడీ మేము ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, ఆ లింక్ని మనం క్లిక్ చేసినప్పుడు మనకి మన యాప్లో ఈ విధంగా యాప్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడైతే మనం లింక్లోకి వెళ్దాము. లింక్లోకి వెళ్ళి ఇండెంట్ పెడదాము. ఇప్పుడు ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, లాగిన్ అనే ఆప్షన్ని నేను క్లిక్ చేశాను. లాగిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ యూజర్ నేము పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ అంటే మన స్కూల్కి సంబంధించినటువంటి ఐఎంఎంఎస్ ఇన్స్పెక్షన్ ఫామ్ మనం డైలీ అప్లోడ్ చేస్తాం కదా, దానికి సంబంధించినటువంటి హెచ్ఎం పాస్వర్డ్ ఉంటుంది కదా, దాన్ని మనం ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఐఎంఎంఎస్ లాగిన్ని చేయాలి. పాస్వర్డ్ వచ్చేసి అందరికీ డిఫాల్ట్గా ఒకటే పాస్వర్డ్ పెట్టి ఉన్నారు, SKT@2024 అండి. ఎస్ ఒకటి క్యాపిటల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం లాగిన్ అవుదాం. చూడండి ఫ్రెండ్స్, ఐఎంఎంఎస్ యాప్కి సంబంధించినటువంటి యూజర్ నేము పాస్వర్డ్ వచ్చేసి SKT@2024 టైప్ చేసి సైన్ ఇన్ అయిన తర్వాత మనకి ఇక్కడ పాస్వర్డ్ వస్తుంది. అంటే మనం పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఐఎంఎంఎస్ యాప్కి ఏదైతే పెట్టుకున్నామో అదే పెట్టేసుకున్నా మనకి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు న్యూ పాస్వర్డ్ని, కన్ఫర్మ్ పాస్వర్డ్ని మనం ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, నేను పాస్వర్డ్ని రీసెట్ చేసి ఉన్నాను. యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. మనం ఓకే మీద క్లిక్ చేద్దాము. ఓకే మీద క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా చూపిస్తుందండి. మన పేరు మొత్తం మనకి మన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ పేరు వచ్చేసి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేము, డిజిగ్నేషన్స్ అవి మనకి ఓపెన్ అవుతాయి. అవి మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మన ప్రొఫెషన్ అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సీక్రెట్ క్వశ్చన్ కూడా అడుగుతుంది. వాట్ సిటీ వర్ యూ అని చెప్పేసి మన మండలం మనం వర్క్ చేసే మండలం ఇక్కడ పెట్టేసుకుందాం. చూడండి, మనం మన డీటెయిల్స్ని సేవ్ చేసిన తర్వాత డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ లాగిన్ అగైన్ అని అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేద్దాము. అంటే పేజ్ అనేది లాగౌట్ అవుతుంది అనమాట. మళ్ళీ తిరిగి మనం కొత్త పాస్వర్డ్తో లాగిన్ అవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నాం కదా, దాంతో లాగిన్ అవ్వవలసి ఉంటుంది. ఇక్కడ ఐఎంఎంఎస్ యాప్కి సంబంధించినటువంటి
యూజర్ నేమ్ టైప్ చేసి కొత్తగా సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేసి మనం లాగిన్ అవుదాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం లాగిన్ అయిన తర్వాత న్యూ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత పేజ్ ఈ విధంగా మనకి చూపిస్తుందండి. దీన్ని జూమ్ చేస్తే ఇక్కడ స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ అని ఉంది కదా, స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ మీద క్లిక్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, స్పోర్ట్స్ మెటీరియల్ మీద, స్పోర్ట్స్ ఐటమ్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మన స్కూల్ పేరు, మనకి ఎస్టిమేటెడ్ అమౌంట్ అని ఇట్లా ఈ విధంగా మనకి డైస్ కోడ్తో సహా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకి సీలింగ్ అమౌంట్ అని ఇస్తారనమాట. సీలింగ్ అమౌంట్ అంటే మన స్కూల్కి వాళ్ళు స్పోర్ట్స్కి సంబంధించి మనకి కేటాయించినటువంటి మనీ అనమాట. 7,000 ఇస్తే ఆ 7,000లోనే మనము ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని యూపీ స్కూల్స్కి 14,000, తర్వాత హై స్కూల్స్కి ఇంకా ఎక్కువ మనీ అట్లా అలాట్ చేసి ఉన్నారనమాట. దాన్ని బట్టి మనకి ఎంత అయితే అలాట్ చేసి ఉన్నారో అంత అమౌంట్లోనే మనము వీటిని క్లిక్ చేసుకోవాలి. స్పోర్ట్స్ మెటీరియల్ ఏవేవైతే కావాలో అవి. ఇక్కడ చూడండి, అవైలబిలిటీ ఆఫ్ ప్లే గ్రౌండ్ అంటే ఎస్ అని పెట్టుకుందాము. ప్లే గ్రౌండ్ ఏరియా ఎంత ఉంది, 0 to 10, 0 cents నుంచి 10 cents లోపు అని క్లిక్ చేసుకున్నాం. ఎంత అయితే ఉందో అంత ప్లేస్ని మన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్పోర్ట్ అని ఉంది కదా, మనకి ఏమేమి స్పోర్ట్స్ కావాలో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. క్యారమ్, చెస్, ఇట్లా ఏది కావాలంటే అవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మనకి ఇందులో కొన్ని మాత్రమే కావాలనుకుంటే కొన్ని అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎన్ని సెలెక్ట్ చేసుకుంటామో దానికి సంబంధించి మనం ఐటమ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ డీసెలెక్ట్ కూడా చేసుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, స్పోర్ట్స్ ఐటమ్ డౌన్లోడ్ అని ఉంది కదా, దీన్ని ఒకసారి చూద్దాము. స్పోర్ట్స్ ఐటమ్స్ చూడండి, ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఐటమ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏ ఐటమ్స్ ఉన్నాయో ఇందులో చూపిస్తుంది అనమాట. ఇందులో ఎక్సెల్ ఆప్షను నా మొబైల్లో ఓపెన్ అవ్వటం లేదు. సో ఇలా క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇలా క్లిక్ చేసినప్పుడు స్పోర్ట్స్ మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఇదిగో ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, క్యారమ్ బోర్డ్ సెట్ ఎంత అంటే 650, చెస్ 450. అంటే దీన్ని బట్టి మనము క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీన్ని సేవ్ చేసుకొని దీన్ని బట్టి మనకి ఎంత అమౌంట్ అయితే వాళ్ళు కేటాయించారో దాన్ని బట్టి మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకుందాము. క్యారమ్స్, చెస్, క్రికెట్, రోప్ స్కిప్పింగ్, తర్వాత స్పోర్ట్స్, చూడండి వాలీబాల్, ఇంతవరకు సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు గో మీద క్లిక్ చేద్దాము. చూడండి, మనము ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, మొత్తమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ విధంగా గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం స్పోర్ట్స్ దగ్గర ఎన్నైతే సెలెక్ట్ చేసామో దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ అన్నీ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. చూడండి, ఇప్పుడు ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఉంది కదా యూనిట్ కాస్ట్, అంటే ఒక్కొక్క ఐటెం ఎంత అవుతుంది అని చెప్పేసి ఒక్కొక్క ఐటెం కాస్ట్ ఎంతో ఇక్కడ ఇచ్చాడు. ఇప్పుడు క్యారమ్ ఉందనుకోండి, క్యారమ్ ఒక ఐటెం 650, మనకి ఒకటి కావాలనుకోండి, ఒకటి అని క్లిక్ చేసిన వెంటనే ఒకటి ఎంత 650 అనమాట ఇక్కడ పడిపోతుంది. ఈ విధంగా మనకి ఎన్ని ఐటమ్స్ కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని సెలెక్ట్ చేసుకుంటే అమౌంట్ అనేది అదే ఆటోమేటిక్గా పడిపోతుంది. నేనైతే అన్నీ సెలెక్ట్ చేశాను, అన్ని ఐటమ్స్ 1 అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, ఇప్పుడు క్యారమ్స్ మనకి 2 కావాలనుకోండి, 2 అని పెట్టేసుకోవాలి. ఆటోమేటిక్గా అమౌంట్ అనేది అదే ఇక్కడ చూపిస్తుంది అనమాట.
నేనైతే అన్నిటికీ 1 అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనం ఆర్టికల్స్ ఎంటర్ చేయగానే నెక్స్ట్ బాక్స్కి వచ్చేసరికి అక్కడ అమౌంట్ అనేది పడిపోతుంది. ఈ విధంగా అన్నీ క్లిక్ చేయవలసి ఉంటుంది మనం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఐటమ్స్ అన్ని 111 అని చెప్పేసి క్లిక్ చేసుకుంటూ వచ్చాను. నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసిన వరకు నాకు బ్యాలెన్స్ అమౌంట్ ఎంత పడింది, ఇంకా నాకు బ్యాలెన్స్ అమౌంట్ 50 రూపీసే ఉన్నాయి. ఇంకా ఇందులో ఏది మనం సెలెక్ట్ చేయడానికి లేదు. అంటే 7000 ఉంది కాబట్టి 7000 లోపే మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్టిమేటెడ్ అమౌంట్ 6950 వచ్చేసింది. ఇంకా 50 రూపీసే ఉన్నాయి అన్నమాట బ్యాలెన్స్ అమౌంట్. కాబట్టి 50 రూపీస్కి మనకి ఇక్కడ ఏ ఐటమ్ సెలెక్ట్ కాదు కాబట్టి మిగిలిన ఐటమ్స్ నేను 0 అని చెప్పేసి పెడుతున్నాను. ఖచ్చితంగా 0 అనేది మనం ఎంటర్ చేయాలి. చూడండి, ఈ విధంగా మనకి ఎంతైతే వాళ్ళు అలాట్ చేశారో అంత అమౌంట్ ఉండేలాగా మనం చూసుకోవాలి. ఇట్లా అన్నీ టైప్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాము. చూడండి, ప్రొసీడ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా చూపిస్తుంది. యూ స్టిల్ హ్యావ్ ఎన్ అవైలబుల్ బ్యాలెన్స్ ఆఫ్ 50 రూపీస్ అని చెప్పేసి. అయినా మనం దీన్ని ఓకే అని క్లిక్ చేద్దాము. ఓకే అని క్లిక్ చేసినప్పుడు మనకి సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఓపెన్ అవుతుందన్నమాట. అది ఓకే కొట్టిన తర్వాతే మనకి సబ్మిట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనము ఫస్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేశాక వచ్చిన నోటిఫికేషన్ మీద ఓకే అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇప్పుడు మనం సబ్మిట్ మీద క్లిక్ చేద్దాము. డూ యూ వాంట్ టు సబ్మిట్ ద డీటెయిల్స్ అని ఉంది కదా, ఓకే క్లిక్ చేశాను. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఈ విధంగా మన స్కూల్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఇండెంట్ని మనం ఇందులో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ